దేవుని నీవు గుర్తించలేవు ఆంజనేయ. నీ దేవుడు ఎచ్చట ఉండునో చెప్పగలవా? దేవుడు సర్వాంతర్యామి. బాబు, దేవుడు ఏ రూపం నుండినో చెప్పగలవా? మనము తలుచు తీరున కొలుచు రూపమున లెస్సగా పలికితి. నీవు శ్రీరాముని దైవమని తలిచినట్టు వేరొకరు శ్రీకృష్ణుడి దైవమన్నా అది పాపమా? నీకు కోపమా? లేక నీ శ్రీరామునికి లోపమా? ఏమి నా రాముడితోనా నీకు పోలిక? నా రాముడొక్కడే దేవుడు. నీకు తెలియకున్నది గాని మా ఇద్దరి ఆశయములు ఒకటే ఆంజనేయ. అది ఎటులా? నా శ్రీరామచంద్ర ప్రభువు ఏకపత్ని వ్రతుడు. మరి నీకు 16,000 గోపికలు, అష్టభార్యలు. అది ఆనాటి ధర్మం, ఇది ఈనాటి వర్మం. ఏ యుగమునికైనా నా రాముడొక్కడే దేవుడు. హనుమ, అహంకారం వదిలి ఆత్మ సంయమనం చేసుకొని నేనెవరో నీ దైవం ఎవరో తెలియదు. అయినా నా తండ్రి శ్రీరామచంద్రుడు చూపించుము. లేనిచో ఈ కథతో మోది స్వదీయ శీర్షము తల్లి వైదేహి మాత, లోకమాత, సీతమ్మ తల్లి, నమస్తుభ్యం నమస్తుభ్యం. ఎన్నాళ్ళకి దర్శనమిచ్చావు తల్లి? ఎంత అపచారము మారిది! మన ప్రభువుపై యుద్ధానికి తలపెడతావు స్వామి. ఇంకనూ ఈ పరీక్ష ఎలా? ఈ మాయాంధకారము నుంచి మారుతిని తొలగించి కటాక్షించండి. పతిత పావన పరమ పురుష, ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. నా ఆరాధ్య దేవమైన నిన్నే అనుమానించి అవమానించాను తండ్రి. ఈ ద్రోహిని క్షమించు తండ్రి, క్షమించు. ఇందు నీ దోషమిస్మంతయు లేదు హనుమ. నిర్మలమైన నీ రామభక్తి జగద్విఖ్యాతి గావించుటయే దీని యొక్క పరమార్థం. ఇప్పటికైనా అర్థమైందా హనుమాన్? కృష్ణుడైనా రాముడైనా భార్గవరాముడైనా అన్నీ ఆ శ్రీమన్నారాయణుడి అవతారములే. ఈ భార్గవరాముడెవరు మహర్షి? భార్గవరాముడనినా? మునీంద్ర, ఇంతైనను మీరు ఊరక ఉండరు కదా. నారాయణ నారాయణ. Once more! Once more! ఇలా విజయశ్రీ గారు విచ్చేశారు. మరి తమరు నారదుడిగా మూర్తి గోప్తి, లావణ్యారెడ్డి,
సతీష్ దప్ప, నాగినిగా శ్రీన్ నోరి. కృష్ణుడు అష్టభార్యల పేర్లు నేను మర్చిపోయాను. వైఫ్ 1, 2, 3 అని చెప్తాను. భార్య 1 సార్వాణి గొర్తి, భార్య 2 శైలజ, సత్యభామ, కృష్ణ పరమాత్మ రవి, రుక్మిణి గౌరీరెడ్డి, భార్య 4 మాధురి గోర్తి, భార్య 5 యామిని మంత్రవాది, భార్య 6 సుజాత మాగం, చెలికత్త అన్ను. దేవకి గారు ఇస్ మిస్సింగ్. దేవకి ఇస్ సరస్వతి అండ్ వసుదేవుడు సురేంద్ర, గరుత్మంత సూర్యకుమార్, ఆంజనేయ రమేష్ లంక. సో ఈ జనాలందరికీ రోజు వండి పెట్టి వీళ్ళ చేత ప్రాక్టీస్ చేయించింది విజయశ్రీను. అండ్ నరేషన్ డన్ బై శేష్. శేష్ మాండలిక. థ్యాంక్ యూ.